ఇప్పుడు భాష గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కాదు మనం మాట్లాడుకుందాం సార్ ఎవరైనా కూడా ఎందుకంటే తెలంగాణ భాషను కావచ్చు యాసను కావచ్చు మొత్తం కలుషితం చేసిందే కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష దాన్ని వక్రీకరించే ప్రయత్నం గతంలో జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఎంత అధ్వానంగా ఉండే మరి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒక్క వాస్తవం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ తట్టేడు మట్టి కూడా తెలియదు పాలమూరు రంగారెడ్డి అని చెప్పేసి మొత్తం అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ తోలు తీస్తారు, ఎవరు తోలు తీస్తాం మరి? అంతే కదా, తోలు తీస్తా అంటే అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తోలు తీస్తానికి ఇక్కడ షేక్పేటలో మస్తాన్ షాప్ ఉంది అక్కడ తోలు తీయని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేసి. ఎందుకంటే మరి కేసీఆర్ గారికి అంత ధీటైన సమాజం చెప్పకపోతే కేసీఆర్ ఇంకా తెలంగాణ సమాజాన్ని అదే దూరంలో ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు ఏమీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చి మొత్తం తెలంగాణ ఖజాన్ని మొత్తం కొలగొట్టినట్టు మొత్తం దోపిడీ చేసినట్టు కేసీఆర్ గారు మాట్లాడితే మనం ఆ విధంగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఆంధ్రలో చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు అట్నే మాట్లాడారు, వారిది కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకే కోవకు సంబంధించిన వ్యక్తులు చాలా స్పష్టంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరిని ఆదర్శం తీసుకొని వారు అక్కడ కూడా అట్నే కలుషితం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాట్లాడిన భాషలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10% మాత్రమే, ఇంకా 90% మిగిలే ఉంది.